సో కాళేశ్వరం అక్రమాల పైన విచారణను రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి ఇప్పటికే అప్పగించింది. ఆ విచారణ కూడా 2022లో కేసీఆర్ ఏదైతే అంటే సిబిఐ రాష్ట్రంలోకి చొరబడకూడదు అని ఏదైతే జీవో తెచ్చినో ఆ జీవోను సవరిస్తూ కాస్త మార్పులు చేర్పులు చేసి రావచ్చు రాష్ట్రంలోకి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పర్మిషన్ ఇస్తుంది కదా ఖచ్చితంగా రావచ్చు, ఎంక్వైరీ చేసుకోవచ్చు అన్న కోణంలో ఇక ఈయన కూడా రేవంత్ రెడ్డి కూడా పర్మిషన్ ఇచ్చేసింది. దీంతో సిబిఐ ఎంటర్ అవ్వడమే ఖాయము. ఖచ్చితంగా మొత్తం క్లియర్గా క్లుప్తంగా ఏం జరిగింది కాళేశ్వరం వ్యవహారంలో అనేది కూడా వాళ్ళు విచారణ చేపడతారు. ఇక ఖచ్చితంగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు ఇవ్వాలని చెప్పారు, ఇచ్చేసారు కూడా, ఇవన్నీ అయిపోయినాయి. సో ఈ వ్యవహారంలో కోర్టు కూడా ఓ విషయాన్ని చెప్పింది. సో మీరు ఎవరు కూడా ఖచ్చితంగా ఇందులో రాజకీయ ధోరణి చూపించకూడదు. ఈ అంశాలు ఖచ్చితంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఏదైతే ఎంక్వైరీ ఉందో ఆ ఎంక్వైరీ పిసి ఘోష్ నేతృత్వంలో విచారించినటువంటి ఆ విచారణ ఆ ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితం రూపంలో మీరు సిబిఐ కూడా అదే దాన్ని పట్టుకొని విచారించకూడదు, మీరు సొంతంగా విచారించాలి.